ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. నేను చెప్పబోయేదంటే వాటర్ విలువ తెలుసుకుంటే బ్రతుకు విలువ తెలుసుకున్నట్టే. ఎందుకంటే ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. ఈ వాటర్‌కి సంబంధించింది తెలుసుకుంటే 20% ఆరోగ్యం బాగుపడ్డట్టే. ఎలా అంటే మనం పడుకొని లేచిన తర్వాత వాటరు మన నోట్లో అనేది లాలాజలం ఉంటుందనమాట. అది మొత్తం మన బాడీలో పోవాలంటే వితౌట్ బ్రష్. మనం బ్రష్ చేయకుండా ముందే వాటర్ తాగడానికి అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే పొద్దున్న లేవగానే మన తల పట్టేసినట్టు ఉంటుంది. నీరసంగా ఉంటుంది. అది ఎందుకు అవుతదంటే మన బాడీలో అనేది వాటర్ కంటెంట్ తక్కువ ఉంటది కాబట్టి అలా నెత్తి పట్టుకున్నట్టు లేదంటే నీరసంగా ఉన్నట్టు అనిపిస్తది. ఒకప్పుడు వెనకటి జమాన్ల మన రాగి చెంబు నెత్తి దగ్గర పెట్టుకొని పడుకునేది. ఎందుకంటే పొద్దున్న లేవగానే నీళ్ళు తాగేది. ఇప్పుడు మనము అంతా ప్లాస్టికు వాటర్ బాటిల్లు, ప్లాస్టిక్ బిందెలు, స్టీల్ బిందెలు అలా వచ్చినాయి. కానీ ఏదైనా సరే పొద్దున్న లేవగానే మన నోట్లో లాలాజలం మన బాడీలో పోవాలంటే బ్రష్ చేయకుండా ముందే మనం వాటర్ తాగాలి. అలాగా వాటర్ తాగాలంటే కనీసం ఒక టీ గ్లాస్‌తో అలవాటు చేసుకోవాలి. ఒక టీ గ్లాస్‌తో ఎందుకంటే పుట్టగానే ఎవరు నేర్చుకోరు. టీ గ్లాస్‌తో అలవాటు చేసుకుంటేనే కొన్ని అలవాటు చేసుకుంటూ మెల్లమెల్లగా 1 లీటరు అలా అలవాటు చేసుకున్నామంటే మన బాడీలో పోతదది. బాడీలో వాటర్ పోయిన తర్వాత మన ఫుడ్ డైజెషన్‌కి సంబంధించినంతా నీట్‌గా చేస్తుందన్నమాట. ఈజీ బాత్రూమ్ వెళ్ళిపోద్ది. అలా 2 టైమ్స్ బాత్రూమ్ పోవాలి. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఏందంటే మన బాడీలో స్టమక్ అంతా క్లీన్ అవ్వాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెత్త బుట్ట ఉంటది. ఆ చెత్త బుట్ట ఇప్పుడు 2, 3 రోజులు చెత్త పెడతామన్నమాట. అది చెత్తని పడేస్తాం. అట్లానే కొంచెం చెత్త అయిపోద్దనమాట. అది ఎంత స్మెల్ వస్తది. అలా మనది కడుపులో ఎన్నో నెలలకెళ్ళి డైలీ డిపాజిట్ అవుతా ఉంటది. అది క్లీన్ అవ్వాలంటే మొత్తం అది కడిగి చెత్త బుట్ట కడిగి బోర్లేస్తే ఎంత నీట్‌గా అలా మన బాడీలో మొత్తం నీట్ అవ్వాలంటే అలా 2 టైమ్స్ బాత్రూమ్ వెళ్ళాలి. అది స్నానం కంటే ముందే 2 సార్లు బాత్రూమ్ వెళ్తే ఏందంటే స్టమక్ మొత్తం నీట్ అవుతది. అప్పుడు మనకి తిన్న ఫుడ్ డైజెషన్ అయితది. గ్యాస్ ప్రాబ్లమ్ గాకుండా, అసిడిటీ గాకుండా అలా ఆరోగ్యం బావుంటది. అలా చేస్తే బావుంటది. ఎందుకంటే నేను ఆల్రెడీ చేసి మంచిగుంది కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు గూడా ఒకసారి ట్రై జేయండి. ఎంతో బావుంటది. మనం ఒక ఆరోగ్యం 20% మనము మంచిగా చేసుకున్నట్టే. అలా చేసుకుంటూ పోతామంటే మన ఆరోగ్యం అనేది మెల్లగా సెట్ అవుతా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు తినే ఫుడ్డు, కెమికల్సు, మెంటల్ టెన్షన్సు, బిజీ లైఫు అవన్నీ చేసుకుంటూ ఒకప్పుడు ఎనకటి జమాన్ల చిన్నప్పుడు నేను జ్వరమొచ్చినా, దగ్గొచ్చినా, సర్దైనా ఆర్ఎంపీ డాక్టరే ఉండేది. అన్నిటికో గోలిచ్చేది తక్కువైపోయేది. ఎందుకంటే అప్పుడు అట్లా తినే ఫుడ్ ఉండేది. అట్లా టెన్షన్స్ ఉండవు. అలా ఆరోగ్యం మీద దృష్టి పెట్టపు మంచిగా ఆహ్, డ వ్యవసాయం చేసుకుంటే మంచిగుండేది. ఇప్పుడు అనేది ఏందంటే ఆలోచనలు ఎక్కువైపోయినవి. ఆలోచన, ఆవేశం అన్నీ ఎక్కువైపోయినాయి. దాంతో పాటు సంపాదన గూడా ఎక్కువైంది. దాంతో పాటు ఆరోగ్యం ఖరాబ్ అవ్వడం గూడా ఎక్కువైపోయినాయి. ఎందుకంటే బిజీ లైఫ్. అది మనం గూడా మన ఆరోగ్యం మీద శ్రద్ధ పెడితే ఏందంటే ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నట్టే. అలా మనం ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకుండా మనం గూడా కొంచెం ఆలోచన దానికి టైం ఇచ్చినామంటే ఆరోగ్యం గూడా బావుంటది. అలా నేను చెప్పబోయేందంటే నేను ఆరోగ్యంగా ఉన్నా కాబట్టి, నేను అలా సంతోషంగా ఉన్నాను కాబట్టి, మీరు గూడా ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఒకటి ట్రై చేయండి. ఎందుకంటే ఆరోగ్యం బావుంటది. అదే నేను చెప్పబోయేది. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకొస్తాను. నా ఛానల్ సబ్‌స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ. బాయ్. నమస్కారం.